శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా దుర్గమ్మ దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా దుర్గమ్మ తీర్చేయాలని మీ తరపున నేను కూడా దుర్గమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా దుర్గమ్మ పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీళ్ళకైతే వెళ్ళిపోదాం. ఇక ఈ రోజు దుర్గమ్మ తన బిడ్డల కోసం తీసుకొచ్చిన సందేశం ఏంటో చూద్దామా? తల్లి, ఏ జన్మలో ఏ పుణ్యం చేశావో తెలియదో నువ్వు నా దాకా వచ్చావు. నీ అడుగులు నా దాకా చేరాయి. ఈ అమావాస్య తర్వాత నీ ఇంటిపై ఇద్దరు దేవతల దివ్య కృపా కటాక్షాలు పడబోతున్నాయి. నీ జీవితం మారబోతోంది. నీ తలరాత మారబోతోంది. ఓపిక పట్టు. సంతోషంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు, ఐశ్వర్యంతో జీవిస్తావు. ఇది నీ దుర్గమ్మ నీకు ఇస్తున్న మాట. అయితే ఒక మెలిక ఉంది, ఒక జాగ్రత్త ఉంది. ఒక విషయం చెబుతాను, అది ఆఖరణ చెబుతాను, కాసేపు విను. ఎందుకనంటే ఆ ఇద్దరు దేవతల రాకకు సంబంధించిన విషయం. అసలు ఆ ఇద్దరు దేవతలు ఎవరు? ఆ దేవతల ఆశీర్వాదం పూర్తిగా అందుకోవాలంటే నువ్వు ఏం చెయ్యాలి? ప్రతి ఒక్కటి కూడా చెబుతాను, జాగ్రత్త అంటూ దుర్గమ్మ ఈరోజు ఒక హెచ్చరికతో కూడిన నిగూఢార్థం దాగి ఉన్న ఏదో తెలియని సందేశంతో వచ్చారండి. అమ్మ మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలి అంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడాల్సిందే. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన దుర్గమ్మ భక్తులందరికీ షేర్ చేయండి. అలాగే దుమ్ దుర్గాయ నమః అంటూ కామెంట్ బాక్స్ లో కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. అమ్మ ఆశీస్సులు త్వరగా మీకు దొరుకుతాయి. శ్రీ సాయి దుర్గా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ నరసింహరాజు గారు, #1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. ఈయన ఈ ఆషాఢ గుప్త నవరాత్రుల్లో కఠిన ఉపవాస దీక్షలో ఉండి తన వాక్శుద్ధిని పెంచుకోవటానికి అమ్మవారి దీక్షలో ఉంటారండి. ఈ సమయంలో మీకు కాలు కలిసింది అని అంటే గనక ఖచ్చితంగా దుర్గమ్మ ఆశీస్సులు మీకు ఉంటేనే సాక్షాత్తు దుర్గమ్మ వారే ఈయన నోటి వెంట మీకు పరిష్కారం చూపిస్తారు. ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా ఈయనకి కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు మొబైల్ నెంబర్ 9063099505. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలున్న #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్త కోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక దుర్గమ్మ సందేశం విషయానికి వస్తే, తల్లి, ఎన్నాళ్ళుగా ఏడుస్తున్నావు? నీ మొర నాకు వినపడట్లేదనుకుంటున్నావా? అందరూ నన్ను వదిలేశారు, నా తలరాత ఇంతేనా అని ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకున్న రాత్రులు ఎన్ని ఉన్నాయి? నువ్వు ఎవరికీ చెప్పుకోలేక గుండెల్లో దాచుకున్న ప్రతి బాధ నీ దుర్గమ్మకు తెలుసు. నీ కళ్ళ నుంచి జారిన ప్రతి కన్నీటి చుక్క నా చేతుల్లో పడింది తల్లి. ఇదిగో ఈ జూలై 14 అమావాస్య దాటింది కదా, నీ శుభముహూర్తం మొదలైపోయింది. అదృష్ట సమయం ఆసన్నమైపోయింది. నీ అదృష్ట యోగం రాకెట్ స్పీడ్తో దూసుకు వస్తోంది తల్లి. ఇక నీ కష్టాల చీకటి ముగిసిపోయింది. నీ కన్నీళ్లను తుడవటానికి, నీ అపజయాలను విజయాలుగా మార్చడానికి సాక్షాత్తు నీ కనక దుర్గమ్మే నీ ముందుకు వచ్చింది. నీకు అభయం ఇస్తోంది. తల్లి, నువ్వు చాలా నమ్మకస్తురాలివి, కానీ నీ అమాయకత్వమే నీకు శాపమైంది. నువ్వు ప్రాణం అనుకున్న వారే నిన్ను అర్థం చేసుకోకుండా నీ మనసుని ముక్కలు చేసి పడేశారు కదా. కానీ నా మాట విను. ఇప్పుడు నీకు ఓర్పు కావాలి. కోపంలో ఒక్క మాట అన్నావంటే విరిగిన గాజు ముక్కల బంధాలు శాశ్వతంగా దూరం అయిపోతాయి. నీ నోటి నుండి వచ్చే ప్రతి మాటకు ఇప్పుడు చాలా విలువ ఉంది. ఇంట్లో భర్తతో కానీ, పిల్లలతో కానీ, పెద్దలతో కానీ మాట్లాడేటప్పుడు కాస్త నిగ్రహం వహించు. నీ మాటల్లో కఠినత్వం వద్దు, మాధుర్యాన్ని నింపు. నిన్ను కావాలని రెచ్చగొట్టే వాళ్లకు నీ మౌనంతోనే సమాధానం చెప్పు. నీ వెనుక నేనున్నాను, నీ దుర్గ ఉంది. నీ బంధాలను నేను నిలబెడతాను, భయపడకు. డబ్బులు లేక అప్పులు ఊబులో కూరుకుపోయి రేపటి గురించి ఎలా తల్లి అటు భయపడుతున్నావు కదూ. సంపాదనంతా ఎటు పోతుందో తెలియట్లేదు, చేతిలో రూపాయి నిలవట్లేదు అని కుమిలిపోతున్నావు కదా. ఇకపై ఆ భయం వద్దు. నీ ఇంటికి సాక్షాత్తు కూడా శ్రీ మహాలక్ష్మిని, అలాగే ఆ మహావిష్ణువుని నేనే నడిపించుకుంటూ తీసుకువస్తున్నాను. ఈ ఇద్దరు దేవతల అనుగ్రహమే నీ ఇంటి మీద పుష్కలంగా ఉండబోతోంది. ఎందుకంటే శ్రీ మహాలక్ష్మి ధనానికి అధిదేవత. మహాలక్ష్మి ఎక్కడ ఉంటే స్వామివారు అక్కడ ఉంటేనే నీ ఇంట్లో అన్నీ కూడా ఉంటాయి. దేనికి కూడా లోటు ఉండదు. అందుకే చెబుతున్నాను, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిని, శ్రీ మహావిష్ణువుని నేనే నీ ఇంటి వరకు నడిపించుకు తీసుకువస్తున్నాను. నీకు దైవ బలం తోడవుతుంది, నీ దుర్గమ్మ తోడు ఉంటుంది. కానీ ఒకటి గుర్తించుకో తల్లి,
లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే నీలో క్రమశిక్షణ ఉండాలి. అనవసరమైన ఖర్చులకు తావివ్వకు. ఇతరుల ఆడంబరాలను చూసి నువ్వు మోసపోకు. రూపాయి సంపాదిస్తే ₹1 దాచుకో. కష్టకాలం కోసం ఒక నిధిని దాచిపెట్టుకో. నువ్వు జాగ్రత్తగా అడుగులు వెయ్యి. నీ ఇల్లు ధన ధాన్యాలతో నిండిపోయేలా చేసే బాధ్యత నీ దుర్గమ్మది. నువ్వు గత జన్మలోనో ఈ జన్మలోనో చేసిన పుణ్యమో ఈరోజు నిన్ను నా దాకా తీసుకొచ్చింది. ఈ అమావాస్య తర్వాత నీ ఇంటిపై 2 దేవతల దివ్య కటాక్షం పడబోతోంది. నీ ఇంట్లో శాంతి వెల్లివిరుస్తుంది. కానీ తల్లి, నా అనుగ్రహం కేవలం పూజలు చేస్తేనే రాదు. నీ ప్రవర్తనలో మార్పు రావాలి. నీ ఇంటికి వచ్చే అతిథిని ఆప్యాయంగా పలకరించు. నీ గుమ్మం ముందుకు ఆకలితో వచ్చే ప్రాణికి ఒక ముద్ద అన్నం పెట్టు. వీలైతే పేద విద్యార్థులకు, దిక్కులేని వృద్ధులకు నీకు చేతనైన సహాయం చెయ్యి. ఒకరిని మోసం చెయ్యాలనే ఆలోచన నీకు వద్దు. నీ నీతి, నీ నిజాయితీయే నాకు ఇవ్వు. నువ్వు నాకు ఇచ్చేటటువంటి గొప్ప నైవేద్యం కూడా అదే. ఇక చాలు తల్లి. గతంలో జరిగిన చేదు జ్ఞాపకాలను మనసులో నుండి తుడిచేసి, ఎవరో ఏదో అన్నారని నీ లక్ష్యాన్ని వదిలేయకు. నీ ఉద్యోగమో, వ్యాపారమో, చదువో దేని మీదైనా సరే పూర్తి ఏకాగ్రత దృష్టి పెట్టు. నీ శ్రమ నీది. నీకు విజయాన్ని అందించే బాధ్యత నాది. దైవబలం ఉంది కదా అని సోమరిగా కూర్చోకు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. విన్ను తట్టి నిన్ను నడిపించటానికి నీ వెంటే నేనున్నాగా, భయమొద్దు. ఈ క్షణం నుండి నీ గుండెల్లో ధైర్యాన్ని నింపుకో. నీ కష్టాలన్నీ తీరిపోయే అద్భుత కాలం మొదలైపోయింది. నీ కుటుంబానికి నా ఆశీస్సు ఎల్లప్పుడూ కూడా ఉంటాయి అంటూ దుర్గమ్మ ఇలా అంటున్నారండి. చూసారుగా, ఈరోజు సాక్షాత్తు అమ్మవారి ఈ దివ్య సందేశాన్ని అందించారు. ఈ మాటలు విన్నాక మీ గుండె తేలికైందని ఇక్కడ నేను నమ్ముతున్నాను. ఈ అద్భుత సమాచారం మీ కుటుంబానికి కూడా చేరాలి అంటే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. అమ్మవారి అనుగ్రహం కోసం ఇక్కడ భక్తితో కామెంట్లో ధూమ్ దుర్గాయ నమః అంటూ లేదా జై దుర్గామాత అని తప్పకుండా రాయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.